హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మన వీడియోలో ఒక స్టోరీ టెల్లింగ్ గురించి అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటి, అది మూవీస్లో కానీ మన యొక్క వీడియోస్లో కానీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మనం తీసుకున్న కాన్సెప్ట్కి స్టోరీ యాడ్ చేసి దాన్ని విజువల్ రూపంలో ఎలా ప్రజెంట్ చేయాలనేది ఈ వీడియో. ఫ్రెండ్స్, స్టోరీ టెల్లింగ్ అంటే మనం తీసుకున్న కాన్సెప్ట్ లేదా ఏదైనా స్టోరీకి విజువల్ రూపంలో మన యొక్క ఆడియన్స్ కానీ వ్యూవర్స్ కానీ సినిమాటిక్గా చూపించగలిగేది స్టోరీ టెల్లింగ్. అర్థం కాలేదు కదా, ఇంకా డీటెయిల్గా అయితే చెప్తాను. సపోజ్ ఎగ్జాంపుల్, నేను ప్రీవియస్గా ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. ఆ ఒక వ్లాగ్ ఏంటి అంటే, మా యొక్క ఎడిటర్స్ అంటే మా యొక్క ఆఫీస్ బ్యాచ్ అంతా కలిసి బీచ్కి వెళ్ళి అక్కడ బోట్ రైడ్ అయితే చేసాం అనమాట. దాన్ని ఒక వ్లాగ్ రూపంలో చేశాను. ఇప్పుడు ఇదంతా మాకెందుకు రా స్వామి, స్టోరీ టెల్లింగ్ గురించి చెప్పు. వెయిట్ చెప్తా. ఆ వీడియోలో ఏంటి అంటే, స్టార్టింగ్లో ప్రోమో బదులు ఈ యొక్క స్టోరీ టెల్లింగ్ లాగా ఒక చిన్న స్టోరీ ఎంచుకొని దానికి చిన్న ప్రోమో అయితే యాడ్ చేశాను. ఒకసారి ఆ ఒక ప్రోమోని అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం సముద్రంలో అయితే ఉన్నాం. చూడండి, అక్కడ మన వాళ్ళు మొత్తం ఇల్లు ఉన్నారు. హలో తమ్ముడు, నా రెడీ అయ్యావా? ఆడికి బీచ్కి వెళ్దాం అనుకున్నాం కదా. గైస్, ఇప్పుడు మీరు ప్రోమో అయితే చూశారు కదా. దీంట్లో నేనేం చెప్పాలనుకున్నానంటే, మాకు బ్యాచ్ అందరూ కలిసి ఇలా బీచ్కి వెళ్తాము, దాంట్లో బోట్ రైడింగ్ చేసాం అనేది చిన్న కాన్సెప్ట్ అన్నమాట. దీనికి ఎర్లీ మార్నింగ్ మేము లేచైతే వెళ్ళాలి. దీనికి చిన్న స్టోరీ అయితే యాడ్ చేశాను. అంటే పడుకునేటప్పుడు మనకు ఒక డ్రీమ్ వచ్చినట్టు, ఆ డ్రీమ్లో మేము అందరం బీచ్కి వెళ్ళి వచ్చినట్టయితే ఒక డ్రీమ్ వస్తుంది. దాని తర్వాత మార్నింగ్ వచ్చేసరికి మా కొలీగ్కి అయితే ఫోన్ చేస్తాడు. ఈ విధంగా ఒక స్టోరీ అయితే యాడ్ చేసి మనకు వ్యూవర్స్కి మన ఆడియన్స్కి బోర్ కొట్టకుండా అలాగే ఎండ్ వరకు వీడియో చూసేలాగైతే స్టిక్ చేయొచ్చు. ఇలా మీకు స్టోరీ టెల్లింగ్ అనేది యూజ్ అవుతుంది. అది నేను ఆ ఒక వ్లాగ్ని జస్ట్ ఇప్పుడే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము బీచ్కి వచ్చాము, ఇప్పుడే మేము వెళ్ళామని జస్ట్ నార్మల్గా కంటిన్యూ చేస్తుంటే ఎండ్ వరకు ఎవరు చూసేవాళ్ళు కాదు. అలాగే దాన్ని అంత ఎంగేజింగ్ అయితే ఉండదు. మధ్యలోనే స్కిప్ చేసి వెళ్ళిపోతారు లేదా స్కిప్ చేస్తే చూస్తారు. అదే మనం స్టార్టింగ్లో ఇలాంటి స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ యూజ్ చేసి మనం మన యొక్క ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగితే మనకు వీడియోస్ అనేవి నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు మూవీస్ రిఫరెన్స్ తీసుకుని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఎగ్జాంపుల్, మనం మూవీ రిఫరెన్స్ తీసుకున్నట్లయితే దాంట్లో మెయిన్గా గుర్తొచ్చేది నాకు KGF 2 అనమాట. దీంట్లో మనం స్టోరీ ఓపెన్ అవ్వగానే, అంటే మూవీ ఓపెన్ అవ్వగానే మనకు స్టార్టింగ్లోనే స్టోరీ ఏం జరుగుతుందో చెప్పేస్తారనమాట. అది ఎలాగంటే, రాకీ బాయ్ వాళ్ళమ్మ రాకీ బాయ్ చిన్నప్పుడు ఒక కథ చెప్తూ ఉంటుంది అనమాట. ఒక రాజు అయితే వెళ్తూ ఉంటాడు, సముద్రం అయితే మెరుస్తూ ఉంటుంది. ఎందుకు మెరుస్తుందంటే ప్రపంచంలో ఉన్న బంగారం అంతా సముద్రంలో ఉంటుందని. అప్పుడు మనకు రాకీ బాయ్ మాటిస్తాడు అనమాట, ఇంకానే ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా అని. ఇక్కడితో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే స్టార్టింగ్లో రాకీ బాయ్కి వాళ్ళ అమ్మ చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో అదే రాకీ బాయ్ జీవితంలో ఎండింగ్లో అయితే ఉంటుంది. అప్పుడు ఆడియన్స్ అనేది ఆ యొక్క ఎండ్కి ఈ యొక్క స్టార్టింగ్కి లింక్ అవుతానమాట. అంటే ఈ స్టార్టింగ్లో జరిగిన వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట గుర్తొస్తుంది, ఆ ఎండింగ్లో ఆ యొక్క సీన్ చూడడం వల్ల ఈ యొక్క స్టార్టింగ్లో ఇచ్చిన మాట అయితే గుర్తొస్తుంది. ఈ విధంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఈ యొక్క స్టోరీ టెల్లింగ్ అయితే యూజ్ చేశారు. అలాగే KGF 2 సినిమాలోని హీరోయిన్కి రాకీ బాయ్ అంటే అంత ఇష్టం ఉండదు అనమాట. అతను చెడ్డోడు అనేసి అనుకుంటా ఉంటుంది. చిన్న పిల్లలు తీసుకొచ్చి రాకీ బాయ్ గురించి నీకేం తెలుసు రా చూపిస్తానని చెప్పి తీసుకెళ్తారు. అక్కడ
KGF 1లో ఏమైతే జరిగిందో అదంతా వాళ్ళు చిన్న ఒక సీన్ సెట్ చేసి మళ్ళీ చూపిస్తారు. ఇక్కడ కూడా మనకు చూసినంతసేపు చాలా ఎంగేజింగ్ అయితే ఉంటుంది. అంటే యాక్చువల్గా జరిగేదంతా ఎట్లాగో చూపిస్తారు, కానీ ప్రశాంత్ నీల్ ఏం చేశాడంటే మళ్ళీ ఆ పిల్లల చేత మళ్ళీ రీక్రియేట్ చేయించాడు. అనుకుంటున్న స్టోరీని విజువల్ రూపంలో అయితే చూపించగలిగాడు. ఈ విధంగా మన యొక్క వీడియోస్కి కానీ మూవీస్లో కానీ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ని అయితే యూజ్ చేస్తారు. మీరు కూడా ఇలాంటి స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ని యూజ్ చేసి మీ యొక్క వీడియోస్లో ఇంకా ఆడియన్స్ని అలాగే మీ యొక్క వ్యూవర్స్ని బోర్ కొట్టకుండా లాస్ట్ వరకు స్టిక్ ఆన్ అయ్యేటట్టయితే మీరు చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఫ్రేమింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫ్రేమింగ్ అంటే ఇప్పుడు మీరు చూసినంత ఒక ఫ్రేమ్ అనమాట. అలాగే మూవీస్లో అంటే కంపోజిషన్ సెట్టింగ్ గురించి అయితే మీకు చూపిస్తాను. మనకు వీడియోస్ని అట్రాక్టివ్గా ఎలా సినిమాటిక్గా రికార్డ్ చేయాలి, ఎలాంటి ఫ్రేమ్స్ యూజ్ చేయాలనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.